ఎవరైనా తీసిన వాళ్ళు బిడ్డలుగా చదవండి అవుతుంది. దేవుడు మనకు ఆశ్రయమై దుర్గమై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్మదగిన సహాయకుడు. స్తోత్రం. ఈ సమయంలో ఈ వాక్యము చూపిస్తున్నానంటే, గత వారంలో మాకు ఆర్థిక పరిస్థితులు అనేది చాలా ఇబ్బందిగా ఉండింది. ఎంత ఇబ్బంది అయితే చాలా ఇబ్బంది. మీకు అందరికి తెలిసిందే, ఇల్లు పని అవుతుంది. డాన్సిననియా వచ్చి ఇసుక పోసారు. ఇసుక పోసిన తర్వాత 5,000 డాన్సినయానికి ఇచ్చాము, 2,000 ఆయనకి బాకీ ఉండేది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఆ సమయంలో డాన్సిని ఖర్చు అవసరము. ఎవరో వాళ్ళ రిలేషన్ హాస్పిటల్లో నా తమ్ముడు నాకు డబ్బులు కావాలి అని ఫోన్ మీద ఫోన్ చేస్తుండేవారు. ఆ సమయంలో మనము ఎప్పుడు కూడా ఆపద వస్తే అందరిని ఏమంటాం? మనకు తెలిసిన వారికి, మన వాళ్ళకి అడుగుతాం. దేవుడి స్తోత్రం. అడుగుతాం కానీ దేవుడు మనము అడగలేకపోతాం. దేవుడి స్తోత్రం. మనకు తెలిసిన వాడు కదా, వాళ్ళు ఇస్తారులే, వాళ్ళు ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఇవ్వచ్చని మనం ఆలోచిస్తాం. కానీ ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే నిజమే, మన అన్న వాళ్ళు కూడా ఇవ్వలేని పరిస్థితులు ఉంటారు. దేవుడి స్తోత్రం. అలాంటప్పుడు మనము లోపల దుఃఖిస్తుంటామన్న. దేవుడి స్తోత్రం. లోపల ఎంతో బాధ ఉంటుంది. మన అన్నవాళ్ళు కూడా మనకు సహాయం చేయకపోతే మనకి ఎవరైనా సహాయం చేసేవారు అంటే, ఇక్కడ లేఖనంలో రాయబడి ఉంది, ఆపత్కాలంలో ఆయన నమ్మదగిన సహాయకుడట. దేవుడి స్తోత్రం. నిజంగా మన ఈ వాక్యము కీర్తనకారుడు దావీదు చెప్తున్న మాట, ఆయన మాత్రమే నిజంగానే ఆపత్కాలంలో నమ్మదగిన సహాయకుడు. ఆ సమయంలో మేము నకలుకు కూడా అడుగుతాం అనుకున్నాం. అంటే మనకి వారికి ఇస్తుంటారు కదా, వాళ్ళకైనా అడిగేసిద్దాం అనుకున్నాము. అయితే దేవుడు మహాకృపను పెట్టి ఆ రోజు సాయంత్రమే 90,000 కోట్లు పడింది. దేవుడి స్తోత్రం. ఇల్లు డబ్బులు ఆ రోజే 90,000 డబ్బులు పడింది. మేము ప్రార్థన చేసుకుంటున్నాం. అయితే తిట్టుకొని ఇవాళ పరిస్థితుల్లో అయినా ఇవాళ మండే కదా, ఇవాళ ఖచ్చితంగా పంట కలిసి నేను బుద్ధితో షేర్ చేసుకున్నాను. అయితే నిజంగా దేవుడి పట్ల మనకు నమ్మకం కలిగి ఉంటే మనకన్నీ కూడా ఇస్తాడు. దేవుడి స్తోత్రం. ఆయన మాత్రమే నమ్మదగిన సహాయకుడు అండి. నిజంగా మనం ఆలోచిస్తే ఇదే కీర్తన గ్రంథంలో కూడా 14:6 ఒకసారి చదవండి. బాధపడేవారి ఆలోచనను మీరు తృణీకరించుదురు, ఆయనను యెహోవా వారికి ఆశ్రమై ఉన్నారు. నిజంగా మనకి డబ్బులు లేదు, సహాయం చేయండి అనేసి మనము అడిగినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు బాధపరిచే వాళ్ళు కూడా ఉంటారు. దేవుడి స్తోత్రం. అయితే వీళ్ళు ఎవరు సహాయం చేశారంటే, ఇక్కడ ఆయనను యెహోవా వారికి ఆశ్రమై ఉన్నాడు. దేవుడి స్తోత్రం. నిజంగా మనకి దేవుడు నమ్మదగిన సహాయకుడు అండి. ఈ సాక్ష్యం చెప్పుకుంటున్నానంటే 90,000 పడగానే మేము దశంభాగం తీసాము. అయితే 90,000 పడింది కదా ప్రభువా, ఇప్పుడు ఏమి చేయించాలి అనేసి నేను ప్రార్థన చేసినప్పుడు మొదటగా దాదాపు 2 నెలలు అవుతుంది మైక్ లేకుండా. దేవుడి స్తోత్రం. 2 నెలలు అవుతుంది దాదాపు మైక్ లేదు కదా అనే మైక్ కొనడానికి దేవుడు పేరు వచ్చాడు. అలాగే అయ్యగారు వచ్చినప్పుడు కూర్చోడానికి కూడా చైర్లు కూడా లేవు కదా, ముందు ఆ పని చేయి అన్నాడు దేవుడు. చెప్పిన రీతిగా మేము కూడా దేవుడు పేరే పనులు పెట్టి చైర్లు 2 మైక్ పేర్లు కొనడానికి కూడా దేవుడు సహాయం చేశాడు. నిజంగా
దేవుడికి మనము మొరపెట్టినప్పుడు, ఎవరైతే దేవుడి వాక్యం చెప్తుంది, దేవుడికి ఎవరైతే నిజంగా మొరపెట్టు వారికి అంట దేవుడు సమీపంలో ఉన్నాడట. అందుకనే నిజంగా మనము బాధ వచ్చినా ఏం వచ్చినా కూడా మనము మొదటిగా ఎవరు తెలుసుకోవాలంటే దేవుడిని మొరపెట్టాలి. దేవుడి స్తోత్రం. కనుక ఈ సాక్ష్యం దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.